ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ గ్రీన్ కలర్ శారీకి బోర్డర్లో మెరూన్ కలర్ వచ్చింది. సో బ్లౌజ్ పీస్ వచ్చేసి కొంచెం రెడ్డిష్ షేడ్లో ఇచ్చారు. పౌట్ చైన్ కూడా రెడ్ కలర్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ బోర్డర్లో ఫ్లవర్ని బేస్ చేసుకుని అయితే డిజైన్ చేశాము. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాము. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేయలేదు. ఇదిగోండి, శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే యూజ్ చేయలేదు. సపరేట్గా పట్టు క్లాత్ తీసుకుని దానిపైన అయితే డిజైన్ అయితే వేసాము. సో ఇక్కడ ఆది బ్లౌజ్, అలాగే మనం డిజైన్ చేసిన బ్లౌజ్. సో వర్క్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా సెలెక్ట్ చేసుకున్నాం థ్రెడ్స్ అవన్నీ ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తున్నామండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో లెంత్ హ్యాండ్స్, అలా బుట్టీస్ కూడా వచ్చాయి మనకి టజల్స్కి. ఇలా బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్, హ్యాండ్స్ వచ్చేసి హైలైట్ అవుతుంది, ఫ్రంట్ నెక్ కూడా ఇలా వస్తుంది. సో ఇవాళ వీడియోలో ఈ బ్లౌజ్ అనేది చూసేద్దాము. ఓం శ్రీ సాయిరామ్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ పట్టు క్లాత్ మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో దానికి చుట్టూ సైడ్కి క్లాత్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఫ్రేమ్కి ఫిట్గా బాగా గట్టిగా వచ్చేలాగా ఫిట్ చేసుకోవాలి. లూజ్గా వచ్చేలాగైతే ఫిట్ చేసుకోకండి, అప్పుడు డిజైన్ నీట్గా రాదు. నెక్స్ట్ శారీకి మనం కలర్స్ అనేది మ్యాచ్ చేస్తున్నాము, జెరీ అలాగే థ్రెడ్స్ కలర్. ఇక్కడ క్రీమ్ కలర్ అనేది ఎక్స్ట్రాగా యూజ్ చేసాము. నెక్స్ట్ మనం ఆల్రెడీ మిషన్కి దారాలు పెట్టుంటాయి కదా, సో వాటికి ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న దారాలు ఎన్నైతే అన్ని అవి నీట్గా పాత దారానికి కట్ చేసుకొని ఇప్పుడు కొత్త దారం పెట్టి దాన్ని అటాచ్ చేసుకొని ముడి వేసుకుంటాం. ఆ తర్వాత ఫ్రంట్ నీడిల్ దగ్గర నుంచి మనం లాగుతాం అనమాట దారాలని. ఆ తర్వాత నీడిల్లోకి ఎక్కించుకుంటాం. ఇలా ఎన్ని కలర్స్ ఉంటే అన్నీ ఇలానే చేస్తాము. సో అప్పుడు దారాలు మనకి ఎక్కించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కట్ చేసుకొని ఇక్కడ నీడిల్లో పెట్టేస్తాం అనమాట. నెక్స్ట్ డిజైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్స్, బుటీస్ అన్నీ మనం ఫైల్లో నుంచి పెన్ డ్రైవ్ ద్వారా ఇలా మనం మెయిన్ సాఫ్ట్వేర్లోకి ఇన్సర్ట్ చేసుకుంటాము. ఆ తర్వాత మనం డిజైన్ అనేది చూస్తాము. అప్పుడు హ్యాండ్ అనేది పెట్టాలనుకుంటున్నాము. సో కలర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఎలా మిషన్ అనేది స్టిచ్ చేస్తుంది అవన్నీ చూసుకొని నీట్గా మనం కింద ఒక పేపర్ పెన్తో ఎలా నెంబర్స్ అయితే ఎలా స్టిచ్ చేస్తున్నాయి, మనకి అక్కడ ఏ ప్లేస్లో ఏ కలర్ కావాలనేది నీట్గా అయితే మనం రాసుకుంటాం. ఇలాగా నెంబర్స్ అన్నీ ఇలా వేసుకొని మనం ఇక్కడ ఆటో మోడ్లో పెడుతున్నాము. సో మనం పక్కకి వెళ్ళిపోయినా కానీ మిషన్ అనేది ఆటోమేటిక్గా అయితే స్టిచ్ చేస్తుంది. ఒకవేళ బాబిన్లో దారం అయిపోయినా థ్రెడ్ తెగితే మాత్రం మిషన్ అనేది స్టాప్ అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. నెక్స్ట్ హ్యాండ్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటున్నాం. మెజర్మెంట్ ఎక్కడి నుంచి రావాలి, మనకి ఈ డిజైన్లో స్టార్టింగ్ పాయింట్ ఇస్తారు. సో అక్కడి నుంచి అయితే ట్రేస్ చేసుకుంటాము, ఈజీగా ఉంటుంది. మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవటం వల్ల మనకి పట్టు క్లాత్ అనేది వేస్ట్ అవ్వదు. ఇక్కడ మనం పట్టు క్లాత్ ఎక్స్ట్రా యాడ్ చేసాం కదా, ఇక్కడ మీకు ఎల్లో కలర్ది మామూలుగా చెప్తున్నాం. ఇక్కడ దీనిది మనం గాలికి పైకి పడిపోతుంది, డిజైన్ పైకి పడిపోతుంది ఇలాగా. సో అలా పడకుండా ఉండాలంటే ఇలా గుండు పిన్నీస్లు అయితే పెట్టుకుంటాము మేము. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. డిజైన్ ఒక్కోసారి పడిపోయినప్పుడు స్టిచ్ చేస్తుంది, దానిపైన స్టిచ్ చేస్తుంది, మళ్ళీ అది ఎక్స్ట్రా పని, డిజైన్ పాడైపోతుంది. సో ఇలా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఇక్కడైతే డిజైన్ స్టార్ట్ చేసాము మనం. ఫస్ట్ అయితే ఇక్కడ శారీలో ఎక్కువ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి లీవ్స్కి గ్రీన్ కలర్ అనేది ఇచ్చాము. సో ఇక్కడ లీఫ్లో కూడా కొన్ని లీవ్స్ ఒక షేడ్లో ఉన్నాయి, కొన్ని లీవ్స్ అనేవి వేరేలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న లీఫ్ అనేది వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ ఈ లీఫ్ వచ్చేసి ఇలా వేరేలాగా స్టిచ్ చేసింది. సో ఇదన్నమాట. నెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఫ్లవర్స్కి మనం శారీ పవిట్ చెంగులో రెడ్ కలర్ ఇచ్చారు, బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్. మీకు షేడ్ తెలుస్తుంది కదా ఇక్కడ. సో కొన్ని ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, కొన్ని వచ్చేసి త్రీ బంచెస్ లాగా ఇచ్చారు ఫ్లవర్కి. నెక్స్ట్ జెరీతో మనం జెరీ ప్లేస్ ఇచ్చాము, ముడి కుట్టు ఫ్లవర్ మిడిల్లో కుడుతుంది. సో బోర్డర్లో కాపర్ జెరీ అనమాట, గోల్డ్ కాదు కాపర్ కాదు, రెండింటికి మిడిల్లో ఉంటుంది ఆ జెరీ. ఇలా నెక్స్ట్ హ్యాండ్కి బోర్డర్లో స్టిచ్ చేస్తుంది మిషన్. ఇలాగా హాఫ్ సైడ్ అయిపోయిందండి, ఇంకా నెక్స్ట్ హాఫ్ సైడ్ అనేది ఉంది. డిజైన్ మన లీఫ్ ప్యాటర్న్ కింద చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. హ్యాండ్కి ఎల్బో లెంత్ హ్యాండ్ వస్తుంది. సో ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడొచ్చు మీరు ఎంత నీట్గా ఉందో డిజైన్. చల్లా పువ్వులాగా వస్తుంది మనకి మగ్గంలో వచ్చినట్టుగా. ఇంకా కుందన్స్ అన్నీ మనం అటాచ్ చేసుకున్నాక తర్వాత దాని లుక్ మారిపోతుంది. నెక్స్ట్ 2 హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా, పిక్ కూడా యాడ్ చేసాము ఇక్కడ. నెక్స్ట్ బ్యాక్ నెక్ అనేది పెట్టాము ఫ్రేమ్ పైన. బ్యాక్ నెక్లో ఈ డిజైన్కి బుటీస్ కూడా వచ్చాయి. సో ఇలాగా మనకి నెక్ లైన్ మిడిల్లో మనం
టజల్స్ కోసం బుటీస్ వేసాము. ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నారు. సో బ్యాక్ నెక్, హ్యాండ్స్ మొత్తం అటాచ్ చేయడం అయిపోయాయి. ఇంకా మొత్తం కంప్లీట్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కుందన్స్ అయితే అంటించాము. సో కంప్లీట్ అయిపోయిందండి బ్లౌజ్. ఇది ఎంగేజ్మెంట్ కోసం స్టిచ్చింగ్ చేయించుకున్నారు మా దగ్గర. సో మీరు కూడా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ బ్యాక్ నెక్కి బుటీస్ వచ్చాయి, అలాగే టజల్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఈ డిజైన్కి. సో కంప్లీట్ అయిపోయిందండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.